మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్లలో 227 ఎంఓయూలు జరిగినా పైసా పెట్టుబడి రాలేదు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవం. అభినందించిన స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి లోకేష్ ఆగ్రహం. ఘనంగా ప్రారంభమైన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. గ్రంథాలయాలను స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలి. డీఈఓ రేణుక. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణంరాజుని కూర్చోబెట్టి అభినందించారు. శాసనసభ్యులు ఈ సందర్భంగా స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి రఘురామకృష్ణంరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు సభలో మాట్లాడారు. తెలుగు బిడ్డగా పంచకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఎంపీగా ఉన్న రఘురామను గత ప్రభుత్వం ఎంత టార్చర్ చేసిందో ప్రజలకు తెలుసన్నారు. చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. బాబు గారు, కళ్యాణ్ గారు, మనోహర్ గారు, వీరి ఆలోచన, వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండే వాళ్ళకి అడ్జస్ట్ కాలేరు. ఏదున్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు. మనసులో కల్మషం ఉండదు. ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఓసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గరగా చూస్తున్నా. ఎక్కడన్నా తప్పులున్నప్పుడు కానీ, ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ, చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దలు కొట్టి చెప్పడం వారి మనస్తత్వం. ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనుభవించారో ఒక ఉదాహరణ మాత్రం. ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాధ్యం చేసి చూపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 227 ఎంఓయూలు చేసుకున్నా రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదన్నారు. పన్నులు, కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇన్సెంటివ్ చూస్తే 14-19లో 3,900 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1,900 కోట్లు ఇచ్చి మొత్తం అప్పులు పెట్టి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLI స్కీమ్ తీసుకొచ్చారు. ఈ PLI స్కీమ్ లో దగ్గర 1,28,000 కోట్ల రూపాయలు వాళ్ళు గ్రాంట్ ఇచ్చే పరిస్థితికి వస్తే దీనివల్ల 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఈ సభ ద్వారా ఒక స్లోగన్ ఇస్తున్నాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. అది సాధ్యం. అది సభ ద్వారానే ప్రారంభిస్తాం, సాధించి తీరుతామని కూడా నేను తెలియజేస్తున్నాను. యువతకు ఉద్యోగాలు కల్పించాలనేది తమ లక్ష్యమని
ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా విధానం మార్చుకున్నట్లు సభలో వివరించారు. బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విజన్ డాక్యుమెంట్ ని రియాలిటీ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం. దానికి నేను చైర్ చేస్తే ఆయన కో చైర్పర్సన్గా ఉన్నాడు. మొన్న కూడా 2వ మీటింగ్ అయింది. ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ కూడా నెట్వర్క్ చేస్తున్నాం. ఆయన మొన్న వచ్చినప్పుడు నేను చెప్పాను చాలామందికి, విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా, ఐటీ ప్రొఫెషనల్స్కి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. అందులో కూడా ఎవరైతే 20 లక్షల మంది ఉద్యోగాల కోసం ఒక కమిటీ వేసాం. కన్సర్న్ మినిస్టర్స్ అందరిని పెట్టి ఐటీ మినిస్టర్ దాని చైర్మన్గా పెట్టాం. వారి ఆధ్వర్యంలో 10,000 మందికి ఉద్యోగాలు ఫస్ట్ ఫేజ్లో విశాఖపట్నంలో ఐటీ ప్రొఫెషనల్స్కి ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు. పని ప్రారంభం ఇమ్మీడియట్గా 2,500 మందికి ఇస్తా అన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. 2014 మధ్య అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సభకు రాకుండా పారిపోలేదా అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ కేవలం తన తల్లిని సభలో అవమానించడం వల్లనే అప్పుడు చంద్రబాబు సభకు హాజరు కాలేదని, ఎమ్మెల్యేలు వచ్చారని స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రారని లోకేష్ నిలదీశారు. దీంతో కొంతసేపు మండలిలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. 22 చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టాడు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వర్రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పంచవర్ష ప్రణాళికలు తెచ్చి భారతదేశాన్ని అభివృద్ది పదంలో నడిపిన మహనీయులు నెహ్రూ అని కొనియాడారు. దేశ ప్రజలందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చిన గొప్ప నేత నెహ్రూ అన్నారు. నేడు మతం పేరుతో రాజకీయాలు చేస్తూ కులాల వారీగా ప్రజలను విడదీస్తున్నారని మస్తాన్ వలి ధ్వజమెత్తారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడిన మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ అని ఈశ్వర్రావు అన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి రాష్ట్ర ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని లింగంశెట్టి ఈశ్వర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్బాబు, సునీల్, గడ్డం బాలవిజయ్ కుమార్, ఖలీల్, అంబటి రత్తయ్య పాల్గొన్నారు. అది జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పాట. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి మతోన్మాదులు, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మతం, కులం అనేటటువంటిది దేశానికి, కుటుంబాలకి అభివృద్ధి చెందే విధంగా మానసిక వికాసానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచన చేస్తే ఇవాళ ఉన్నటువంటి దుర్మార్గం మతోన్మాదులు మతం పేరు మీద దేశాన్ని చీల్చేసేటువంటి ఆలోచన, మతం పేరు మీద రాజకీయం చేసేటటువంటి ఆలోచన. ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటటువంటి వ్యక్తిని ఒక హోంశాఖ మంత్రిగా పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థని, రాజరిక వ్యవస్థని అరికట్టి భారతీయులందరూ ఒకటే, భారత జాతిని ఒక గొడుగు కింద తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. అయినా నిత్యావసర ధరల మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు. నిత్యావసర ధరలు అందుబాటు లేక గురువులు సతమవుతూ మానసిక ఇబ్బందులు పరిస్థితులు రావడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి గురవుతున్న జనం ఆ విధంగా కరువు కట్టాలు ఉన్నాయి. నిత్యావసర ధరలను ఎక్కడ తగ్గించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో
ప్రధానమంత్రి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖర్గే గారి నేతృత్వంలో అదేవిధంగా సభ్యులమ్మ గారు ఓవరాత్రులు అనేక కష్టాలు ఉన్నా ఆమె మరి రాజశేఖర గారి మంత్రిగా అనేక మరి కార్యక్రమాలు చేస్తూ ప్రజలు సరి సంబంధాలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసుకోవడానికి వరల్డ్ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా జీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరం గుంటూరులో జరిగింది. నగరపాలక సంస్థ సిటీ డయాబెటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. తమ దైనందిన జీవితంలో పారిశుధ్య కార్మికులు ఎంతో బిజీగా ఉంటూ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అందుకే తరచుగా వైద్య శిబిరాలు పెడుతున్నామని అన్నారు. ఈ రోజు ప్రత్యేకించి బ్లడ్ షుగర్, బీపీ స్క్రీనింగ్ పరీక్షలు కార్పొరేషన్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులు చేయించామని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని తమ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి పద్మావతి, ఈదర శ్రీనివాసరావు, షేక్ అజ్మిత్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన జిఎంసీ ప్రిన్సెస్లో డయాబెటీస్ అండ్ బీపీ దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పబ్లికే కాకుండా మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి మనము ఎక్స్క్లూజివ్లీ శానిటేషన్ వర్కర్స్కి ఒక గ్రీవెన్స్ డే కండక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా వస్తారు. ఇది అందరూ తెలుసు, శానిటేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా మరి ఎర్లీ మార్నింగ్ ఎవరు లేకుండా ముందు వాళ్ళే వెళ్ళిపోయి శానిటేషన్ సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ తర్వాత ఈవినింగ్ టైంలో చేసుకుంటూ చాలా బిజీగా ఉండేటటువంటి లైఫ్లో ఉంటారు వాళ్ళు. పర్టికులర్గా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి బీపీ ఉందా, షుగర్ ఉందా చేయించుకోలేని పరిస్థితులు కూడా ఉంటారు. అందుకని ఈ అవకాశాన్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. అదే మాదిరిగా మేము గత 3 నెలల నుంచి కూడా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ కొన్ని కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత రాబోయే రోజుల్లో కూడా యూపీహెచ్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎవ్రీ మంత్ హెల్త్ క్యాంప్స్ శానిటేషన్ వర్కర్స్కి దగ్గర 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గుంటూరులో జరుపుతున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ తెలిపారు. స్థానిక ఏఎల్బీడీ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవాన్ని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ తరుణంలో విశాలాంధ్ర బుక్ హౌస్ వారు ఈ పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేసి చదివి విజ్ఞానం పెంచుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రదర్శనలో 40 రకాల ప్రచురణ సంస్థలు ప్రచురించిన 20,000 పుస్తకాలు నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, వల్లూరు శివప్రసాద్, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ బి శ్రీనివాస్ పాల్గొన్నారు. 40 మంది పబ్లిషర్స్ పబ్లిష్ చేసినటువంటి అనేక రకాల పుస్తకాలు ఇక్కడ లభ్యంగా ఉంటాయి. ఈ పుస్తకాలన్నీ కూడా అంటే మానవ జీవితంలో అనేక రకాల కోణాలు ఉంటాయి. ఆ కోణాలన్నిటికీ అనుగుణంగా ఇక్కడ పుస్తకాలు చూసుకోవచ్చు. నేను చూశాను కొన్ని బుక్స్, ఆధ్యాత్మికత, అట్లనే స్పిరిచువాలిటీ, తర్వాత హెల్త్ ఓరియంటెడ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత చిన్నపిల్లలకు కావాల్సినటువంటి కార్టూన్ నెట్వర్క్స్, సో ఇట్లా అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్, తర్వాత నవల్స్, చిన్న చిన్న స్టోరీస్, కిడ్స్కి కావాల్సిన స్టోరీస్, రకరకాల బుక్స్. అంటే మనిషికి అనేక రకాల టేస్ట్లు ఉంటాయి. మరి ఈరోజు దాదాపు 40,000 పైచీలకు ప్రచురణలు గుంటూరు నగర ప్రజలకి ఒక మాసం రోజుల పాటు మరి గుంటూరు నగర నడిబొడ్డులో ఉన్న ఈ బిఎడ్ కాలేజీ ఆవరణలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నగరంలో ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజీలకి, సాహిత్య ప్రియులకి అందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రయత్నం ఇది. ఇలాంటి ప్రయత్నాన్ని 24 సంవత్సరాలుగా నిరాటంకంగా ఇప్పుడు కూడా అవిశ్రాంతంగా దీన్ని కొనసాగిస్తున్నారు. అలాగే మధ్యలో అభ్యుదయ రచయితల సంఘం నేతృత్వంలో సాహిత్య ప్రియులు కావాల్సినటువంటి ఈ సభలు, ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.
డిసెంబర్ 13 వరకు నిర్వహించే విశాలాంధ్ర బుక్ హౌస్ 24వ పుస్తక మహోత్సవం ఎగ్జిబిషన్ గుంటూరులో ఈ రోజు ప్రారంభమైంది. అరండల్పేటలోని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థలో డీఈఓ రేణుక జాతీయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక, కార్యదర్శి సుబ్బరత్నమ్మ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు అలవాటు పడి పుస్తకాలు చదవడం మానేశారని పేర్కొన్నారు. పుస్తక పఠనం ద్వారా పిల్లల్లో విజ్ఞానం పెరుగుతుందని డీఈఓ తెలిపారు. జిల్లా గ్రంథాలయంలో 51,000 పుస్తకాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని సుబ్బరత్నమ్మ తెలిపారు. నవంబర్ 20వ తేదీ వరకు జరిగే ఈ వారోత్సవాల్లో ప్రతిరోజు మహిళలకు, పాఠశాల విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి చివరి రోజున బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నా మాస్టర్, డీఈఓ బివి నాగసాయి కుమార్, మేనేజింగ్ ట్రస్టీ గుల్లపల్లి సుబ్బారావు, విద్యార్థులు పాల్గొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో విష సంస్కృతిపై చర్చాగోష్ఠి జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ తో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ పేరుతో వ్యక్తిత్వ హననంకు పాల్పడడం కరెక్ట్ కాదని పివి రమేష్ తో పాటు పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ తో దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. డెమోక్రసీని కంప్లీట్ డిస్టార్టెడ్ డెమోక్రసీ. ఒక్క ప్రశాంత్ కిషోర్ గారు ఆయన్ని నేను పొలిటికల్ మర్సనరీగా భావిస్తాను. డబ్బులు ఇస్తే కిరాయి ఏమంటారు, కిరాయి గుండాలా, కిరాయి సైన్యం, కిరాయి సైన్యం, మంచి మాట, కిరాయి సైన్యం. అలాగే ఇది కిరాయి రాజకీయ సైన్యం. డబ్బు ఇవ్వండి, సోషల్ మీడియాలో పెట్టేస్తాం, మేము మొత్తం అసలు ఆలోచనలు మార్చేస్తాం. సో రాజకీయంగా ఈ విధంగా జరుగుతుంది. ఆర్థికంగా 2014లో మీరు చూసినట్లయితే ఒక్క ట్విట్టర్ పోస్ట్ ప్రెసిడెంట్ ఒబామా సీరియస్లీ ఇంజర్డ్ అని ఒక్క నిమిషంలో అది కొన్ని మిలియన్స్ వైరల్ అయిపోయి స్టాక్ మార్కెట్లో $140 బిలియన్ పడిపోయింది. ఈ విష సంస్కృతిని ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక సిద్ధాంతంగా చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా గర్హనీయ అంశం. ఇది వీ షుడ్ కండెమ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. రాజకీయాలు అలాంటి సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఒక రాజకీయం నడిపే వ్యక్తి ఉండటం దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నెహ్రూ గారు జన్మదిన సందర్భంగా ఈ స్థానం ఒక్కటి గుర్తు చేస్తాను నేను. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా మళ్ళీ ప్రజల్లో చర్చ జరగాలి. దేశంలో ఉన్న పాస్ట్ని ప్రజెంట్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఫ్యూచర్కి ఎలా కనెక్ట్ చేయాలి అని ఆలోచించి ఆ మహానుభావుడు ఈ దేశాన్ని నిర్మించాడు. ఇండియన్ నేషనల్ థాట్ అంటే నెహ్రూయే. అలాంటి నెహ్రూని మన జాతిపితగా ఉన్న మహాత్మా గాంధీ గురించి కానీ, నవభారత నిర్మాత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గురించి కానీ అసభ్యకరమైన పోస్టులు, విపరీతమైన వ్యక్తిగత దోషాలతో గత దశాబ్ద కాలంగా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి.
కొరటిపాడులోని ఆర్సీఎం యూపీ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం 40 స్కూల్ బెంచీలు అందజేశారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ ఆదిశేషు మాట్లాడుతూ పేదల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం బెంచ్లు అందజేయడం గర్వంగా ఉందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ ప్రతినిధి, డీఏఆర్ఈ ప్రాజెక్ట్ చైర్మన్ త్రిపురనేని మురళి, రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ డిప్యూటీ గవర్నర్ పి శివరంజని, కొల్లా శ్రీనివాసరావు, బి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ ఒక 12 ప్రాజెక్ట్స్ చేద్దామని మేము మా యొక్క ఎయిమ్ అండి. ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే నీడ్ ఉంటుందో రోటరీ ఫోకస్ ఏరియాస్ మోస్ట్లీ మెడికల్ కానీ, ఉమెన్ హైజీన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ, డిఫరెంట్ ఏదైతే అవసరం ఉందో వాటర్ ప్లాంట్స్ మోస్ట్లీ వాటన్నిటికీ చేస్తారని జరిగింది. అటు మొత్తం ఈ మన రోటరీ డిస్ట్రిక్ట్ 315లో ఈ సంవత్సరం 6 ప్రాజెక్ట్స్ చేశాము. ఇంకా అదర్ 6 ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ వచ్చింది, మీరు మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడైతే నీడ్ అసెస్మెంట్ ఉంటుందో మీ యొక్క ఈ పర్వ్యూ క్లబ్స్లో మాకు పంపితే వీఆర్ దేర్ టు లుక్ ఇన్ టు ఇట్ అండ్ మనం దానికి చేయడానికి అవసరం ఉంటుంది. డూయింగ్ గుడ్ టు ద సొసైటీ జనరల్గా రియల్లీ అవసరం ఉన్న ఏరియాలో ఇప్పుడు చూడండి ఈ స్కూల్. గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బృందావన గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుండి లక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గుంటూరు ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని ఆ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవ్ రెడ్డిని అభినందించారు. శారీరక అలవాట్లలో మార్పు కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహం వ్యాధిన బారిన పడుతున్నారని, దీన్ని వాయిదా వేయడం కానీ నిరోధించడం కానీ చేయాలంటే ప్రతి ఒక్కరూ మంచి శారీరక శ్రమ కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ హేమకుమారి తదితరులు హాజరయ్యారు. కాపాడుకుందాం 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 ఎవైట్ చేద్దాం 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 ఎవైట్ చేద్దాం. చిన్నప్పటి నుంచి పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాలని మోటివేటర్ ప్రత్యూష సుబ్బారావు సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ కు నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అందించారు. చిన్నారుల కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీ విద్యా స్కూల్లో ఇవాళ పిల్లలకు సంబంధించిన బాలోత్సవ కార్యక్రమాలను జరుపుతూ ఉన్నారు. పిల్లల్లో అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. వాళ్ళకున్న అనంతమైన శక్తిని వెలికితీసి వాళ్ళ లక్ష్యాన్ని ఏర్పరిచి తద్వారా ఒక మంచి వ్యక్తులుగా, నైతికత ఉన్న పిల్లలుగా, ఏకాగ్రత ఉన్న పిల్లలుగా, జ్ఞానాన్ని వచ్చేటువంటి పిల్లలుగా, విలువలతో కూడిన పిల్లలుగా, జీవన నైపుణ్యాలు ఇచ్చేటువంటి పిల్లలుగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ బాలల దినోత్సవం సందర్భంగా పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలను తెలుసుకోవడానికి ఇంతమంది గ్యాదర్ అవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరము పిల్లల్ని ఒక్క విద్యలోనే కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి అంతర్ముఖంగా ఉన్నటువంటి అన్ని నైపుణ్యాలను వెలికితీసి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, అన్ని అంశాలని పిల్లలకి అందించే విధంగా వాళ్ళని సర్వతోముఖంగా అభివృద్ధి జరిగేలాగా తీర్చిదిద్దడంలో శ్రీ విద్యా స్కూల్ ఎప్పుడూ ముందుంటుంది. సంజీవయ్య నగర్ రైల్వే గేట్ వద్ద నగరానికి ప్రధాన పైప్ లైన్ పై ఏర్పడిన లీకు వలన త్రాగునీటి వృధా అరికట్టడానికి రేపటి నుండి ఆదివారం వరకు నగరంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.
నగరంలో త్రాగునీటి ఎద్దడికి నివారణకు సదరు పైపులైన్ మరమ్మత్తు పనులకు శుక్రవారం ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని కమిషనర్ పురి శ్రీనివాసులు తెలిపారు. పైప్లైన్ పనుల వలన శుక్రవారం సాయంత్రం, శనివారం పూర్తిగా త్రాగునీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం పాక్షికంగా, సాయంత్రం పూర్తిగా సరఫరా ఇస్తామని తెలిపారు. నగర ప్రజలు గమనించి తగు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జీఎంసీ ఎమ్మెల్వో మహేష్ తెలిపారు. ఏటీ అగ్రహారం జీకేఆర్ హైస్కూల్లో జాతీయ బాలల దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, శ్రీమేధ విద్యా సంస్థల అధినేత నందకిషోర్, డాక్టర్ రవి, జీకేఆర్ హైస్కూల్ డైరెక్టర్ గువ్వల జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సుశీల తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జవహర్లాల్ నెహ్రూ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. నెహ్రూకి చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడంలో జవహర్లాల్ నెహ్రూ పాత్ర ఎంతో ఉందని వారు వెల్లడించారు. నెహ్రూ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఇవాళ ఒక హ్యాపీ డే చిల్డ్రన్స్ అందరికీ కూడా. సో మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అతను బర్త్డే ఏదైతే ఉందో నవంబర్ 14, 1889లో వారు జన్మించారు. 1964లో వారు పరమపదించడం జరిగింది. సో 1964 తర్వాత, అంటే 1965వ సంవత్సరం నుంచి వారికి పిల్లలంటే చాలా చాలా ఇష్టం. ఓకే, అండ్ చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అని అంటారు. సో దెర్ ఇస్ అ స్లోగన్ ఆర్ సేయింగ్ లైక్ చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. విలియం వర్డ్స్వర్త్ పోయంలో ఒక కొటేషన్ అండి, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అని. సో పిల్లలు చిన్నప్పటి నుంచి ఏ హ్యాబిట్స్ని, ఏ వాతావరణంలో పెరుగుతారో దాన్ని బట్టే భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తారు. ఉత్తమ పౌరులుగా ఉంటూ దేశభక్తి కలిగి ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు మంచి ఉన్నత స్థానంలో ఆర్జిస్తూ సమాజంలో మంచి పొజిషన్లో ఉంటూ కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా డెవలప్ చేసుకోవాలి. ఇట్లా ప్రైజులు ఇచ్చి గేమ్స్ పెట్టి ఇట్లా ఆటలాడించే విధానంలో తీసుకున్నటువంటి కార్యక్రమానికి మనం గౌరవిస్తూ మీరు ఏ ప్రైజ్ పొందినా, ఏ ఉత్తమమైనటువంటి విద్యార్థులతో తీసుకున్న కార్యక్రమాన్ని బట్టి మీకు అన్ని విధాల చేకూరుస్తారని చెప్పని నేను సెలవు తీసుకుంటున్నాను. పోతే ఈ బాలల దినోత్సవం రోజు నాడు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న దేశవ్యాప్త ఆందోళన జరగనుంది. ఈ సందర్భంగా సిపిఐ కార్యాలయంలో కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఉన్న పంటలకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించాలని ఏఐటీయూసీ నేత ఓబులేసు డిమాండ్ చేశారు. 26వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, ఈ రాష్ట్రంలో కూడా అదే పద్ధతిలో ఈ ఆందోళన జరుగుతోంది. ఈ ఆందోళనలో రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, చేతివృత్తుల వాళ్ళు, మామూలు ప్రజానీకం అందరూ పాల్గొని జయప్రదం చేయడం ద్వారా మన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆలోచన చేసేట్లు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రైతులపైన, కార్మికులపైన ముప్పేట దాడి చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం ఆదిత్య హైస్కూల్లో ఘనంగా జరిగింది. పాదగుంటూరు బాలాజీనగర్లోని ఆదిత్య హైస్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో మోరల్ వాల్యూస్ పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని కరస్పాండెంట్ రామ్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. 4 సార్లు ప్రధానిగా పనిచేసిన ఘనత జవహర్లాల్ నెహ్రూకు చెందుతుందని అన్నారు. పాఠశాలలే ఆధునిక దేవాలయాలు అని నెహ్రూ అన్నారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మాలెంపాటి నిఖిల్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
క్యారెక్టర్ డిసిప్లిన్ అనేది చాలా అత్యవసరం. నవేడేస్ పిల్లలు నీతి విద్య కావాలి. మన చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఇప్పుడు నీతి డెవలప్ చేయడం కోసం ఒక సలహాదారు పెట్టారు ఆయన్ని. అట్లాగే మనం కూడా స్కూల్లో మోరల్ వాల్యూస్ నీతి గురించి చక్కగా చెప్పాలి. మనం కూడా దానికోసం ప్రత్యేకంగా ఒక క్లాస్ పెట్టి బుక్ ఏర్పాటు చేయాలి. మేము కూడా నెక్స్ట్ మంత్ నుంచి నీతి గురించి పిల్లలకి ప్రతిరోజు చదువుతాం. ప్రత్యేకంగా పీరియడ్ ఏర్పాటు చేస్తాం. పిల్లలు మోరల్ వాల్యూస్, డిసిప్లిన్, మొరాలిటీ ఇవన్నీ కూడా చాలా కావాలి. నెహ్రూ గారు నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్ నేర్చుకున్నాం బాగా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్లలో 227 ఎంఓయూలు జరిగినా పైసా పెట్టుబడి రాలేదు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవం. అభినందించిన స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి లోకేష్ ఆగ్రహం. ఘనంగా ప్రారంభమైన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. గ్రంథాలయాలను స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలి. డీఈఓ రేణుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.